హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహిణి ఛానల్. నా పేరు లావణ్య. ఈరోజైతే నేను బబ్బర్ గుడాలు కోడి కూర చాలా స్పెషల్ ఐటమ్ అండి. తెలంగాణలో ఇంటికి కొత్త అల్లుడు వచ్చినా కూడా దసరా పండుగ, సంక్రాంతి పండుగ అట్లా స్పెషల్ టైంలో మాత్రం చేసుకుంటాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మా స్పెషల్ డిష్ అండి ఇది. చక్కగా 2 పావుల నూనె పోసాను, 2 ఉల్లిగడ్డలు కట్ చేసేసి వేసేసాను. ఇప్పుడు తగినంత పసుపు వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ బాగా వేగాలండి దీనికి. చాలామందికి ఈ డిష్ తెలియదండి, ఇప్పుడు కొత్త వాళ్ళకి. చికెన్ ఫ్రెష్గా కడిగేసి పక్కకు పెట్టాను. ఇప్పుడు మంచిగా వేగాయి కదా ఉల్లిగడ్డలు, ఇట్లా వేగనివ్వాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాను, కోడి కూర. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి మనకి పల్లెటూర్లలో, తెలంగాణలో అయినటువంటి స్పెషల్ డిష్లు, వంటకాలు చాలామందికి తెలియవండి. అందుకే ఇది కావాలని చూపిస్తున్నాను ఈరోజు నేను వీడియో చేసి. పల్లెటూర్లలో మనము చుట్టాలు ఇంటికి పోతే చికెన్ చక్కగా గుడాలు ఉడకబెట్టేసి కళ్ళు తెప్పించేసి ఈ చికెన్ గుడాలు కళ్ళు పెట్టి చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఒక 3 స్పూన్ల కారం వేస్తున్నాను. కారం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనము గుడాలు వేసేసరికి, బబ్బర్ గుడాలు వేసేసరికి ఈ చికెన్కి పట్టిన మసాలా అనేది దానికి సరిపోదు. సాల్ట్ కూడా ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా కారము, ఉప్పు వేసాక కలుపుకోవాలి. చక్కగా చూసారా ఎంత చక్కగా వేగుతుందో. ఇలా వేగనివ్వాలి. తర్వాతకి కొన్ని వాటర్ పోసుకుందాం, ఎందుకంటే ఎక్కువ పోసుకోకూడదు, ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి బొబ్బర్లు ఎక్కువ పోసుకోకూడదు. కొద్దిగా చికెన్ ఉడకడానికి మనకి. తర్వాతకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసాను, ధనియాల పొడి, గరం మసాలా, వేసేసి కలిపేసుకోవాలి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చూసారా చక్కగా దగ్గరికి అయిపోయింది, మంచిగా చిక్కగా వచ్చేసింది. మసాలాలన్నీ పట్టేసాయి దానికి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి బబ్బర్లు, ఉడకబెట్టుకున్నటువంటి బబ్బర్లు అందులో వేసేసుకోవాలి. ఎండింగ్లో వేసుకోవాలి, ఎందుకంటే బాయిల్ అయి ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువ కలపడం కానీ అలా చేయకూడదు. ఎక్కువ మనము ఇట్లా లైట్గా కలపాలి, లేకపోతే బొబ్బర్లు మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతాయి. తెలంగాణ స్పెషల్ వంట అయినటువంటి కోడి కూర, బొబ్బర్ గుడాలు రెడీ అండి. చక్కగా స్పైసీగా ఉంటాయి, తినొచ్చు, హాయిగా స్నాక్స్ లాగా తినొచ్చు. మంచిగా చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గృహిణి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.